ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. కార్తీక పురాణం 4వ రోజు పురాణంలోకి వచ్చాం. అయితే ఈ రోజున చవితి నాగుల చవితిగా విశేషంగా పూజా విధానాలు చేస్తాం కదా. మనం పుట్టలో పాలు పోస్తాం. కొంతమంది పుట్టకి వెళ్ళి పాలు పోసే విధానం అలవాటు ఉంటుంది. కొంతమంది పుట్టలోకి వెళ్ళరు. పుట్ట దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే చిన్న కలుగుని చేసి గోధుమ పిండితో లేదా బియ్య పిండితోటి చిన్న కలుగులాగా చేసి గోడకి పెడతారు. పెట్టించి లోపల ఒక చిన్న సర్పంని ప్రతిమని వెండి ప్రతిమ అయినా పెట్టుకోవచ్చు, లేదా పిండితోటైనా సరే నాగప్రతిమ చేసుకుని అందులో పాలు పోసి నివేదన చేసుకోవటం ఉంటుంది. ఈ రోజున తరిగిన కూరలు తినరు. రాత్రి చీకటి పడ్డాక భోజనం చేయరు. ఎట్లా ఇప్పుడు కార్తీకం కాబట్టి మనం ఏం చేస్తాం, నక్తాలు ఉన్న వాళ్ళకి ఈ నియమం లేదండి. పగలు ఉపవాసం రాత్రి భోజనం వాళ్ళకి నాగుల చవితి నియమం లేదు. అలా కాకుండా కేవలం పర్వదినాల్లో ఉపవాసం ఉండేవాళ్ళు, అలాంటి పద్ధతి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ రోజున పొద్దుటి పుట్టే భోజనం చేస్తాం. పొద్దున పుట్టలో పాలు పోసొస్తాం కదా, చలిమిడి చిమ్మిరి అరటిపండు వీటిని నివేదన చేస్తాం. పాలు పోస్తాం పుట్టలో. ఆ చలిమిడి చిమ్మిరి తిని మాత్రమే ఉండేవాళ్ళు రోజంతా ఉపవాసం ఉండే విధానం కొన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. అలా కాకుండా చీకటి పడే వరకు మామూలు మధ్యాహ్నం భోజనం చేసేసి చీకటి పడిన తర్వాత ఇంకా ఏమీ భోజనం తీసుకోకూడదు. పాము పడుకుంటుంది, తినకూడదంటారు. అదొక పద్ధతి. తరిగిన కూర తినకూడదు, తరగకూడదు, కూరలు అవి తరగకూడదని. అంటే కూరల్లో ఆ కూరలో అక్కడ చిన్న పురుగులు ఏమైనా ఉంటే అవి తెగిపోతాయి. అవన్నీ కూడా సర్పసంతతికి చెందినవేనని వాటిని కట్ చేయకూడదని ఒక నియమంగా పెడతారు. అవన్నీ కూడా ఎవరెవరి ఇళ్లలో కుటుంబ విధానాలను బట్టి అనుసరించండి. అలా లేని పక్షంలో పెద్ద విధానం ఏమీ లేదంటే ఇలా మనం పుట్టలో పాలు పోసుకుని ఈ చిన్న నియమాన్ని పెట్టుకుని పాటించవచ్చు. లేదా సమీపంలో పుట్టలు అవి లేవంటే మన దేవాలయాల్లో సర్పనాగశీలలు కనిపిస్తాయి కదా, ఆ శీలల దగ్గరైనా మనం పాలు పోసుకొని వాటి పైన పాలు పోసి అభిషేకం లాగా చేయటం, చిన్న స్తోత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్యాష్టకం లాంటివి, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం, అట్లా ఏదైనా ఒక స్తోత్రాన్ని చదువుకొని నాగులని తలుచుకుని ఈ రోజున కనుక ప్రార్థన చేస్తే పుట్టమట్టికి ఒకళ్ళు పుట్టకెళ్తే పుట్టమట్టి తెచ్చి పుట్ట బంగారం అంటాము దాన్ని, పిల్లలకి చెవులకి పెడితే, మనము చెవులకే పెట్టుకోవాలి ఆ మట్టిది, పిల్లలు కూడా చెవులకే పెట్టాలట. పెడితే ఏంటంటే శ్రవణ సంబంధమైన జబ్బులు అవి రాకుండా ఉంటాయని, ఉత్తర ఇంకా సంతానం కలగాల్సిన వాళ్ళకి సత్సంతానం కలుగుతుందని చెప్తారు. సరే, పారాయణలోకి వెళ్దాము మనం. వశిష్ఠుడు మిథిలా నగరాధీశుడికి ఇట్లా చెప్తున్నాడు అనమాట. పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను వినమన్నారు. దీపారాధన ఏ విధంగా, ఎక్కడ, ఎప్పుడు, ఏ ఏ ఆశయాలతో, ఏ ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్పారు. రాజర్షి, కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గర కానీ, శివలింగం ముందు కానీ, నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి. ఆవునేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, ఇప్ప నూనెతో కానీ, ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి. మామూలుగా తైలము అనగానే తిలల నుంచి తీసింది, నువ్వుల నుంచి తీసింది నూనె. అయితే ఈ నూనె విశేషాన్ని చాలా రకాల వాటి నుంచి తీసుకుంటాం కదా, శక్తి అనుసారం చేయొచ్చండి. కానీ సాధారణంగా వేరుశనగ నూనెతోటి, సన్ఫ్లవర్ ఆయిల్ తోటి దీపాలు పెట్టాం. ఇళ్లలో దీపారాధన చేయం కదా. అయితే ఆముద దీపం కూడా విశేషమైన ఫలితం లభిస్తుందని, ఎక్కువసేపు నిలిచి కాలుతుందని చెప్తారు. కొన్ని చోట్ల ప్రాంతాల వారీగా కొబ్బరి నూనెతో దీపం పెట్టే విధానం కూడా కనిపిస్తుంది. పురాణాన్ని అనుసరించడమే కాకుండా మన పెద్దల మాటలను కూడా అనుసరించి ఫలానా నూనెతో చేసుకుంటే మంచిది అని చెప్పినప్పుడు ఆ రకంగా చేసుకోవచ్చు. కానీ మనం వంటకి వాడే చాలా నూనెల్ని దీపారాధనలకి వాడకూడదని చెప్తారు. పుణ్యం కోసమో, ప్రసిద్ధి కోసమో, గొప్ప కోసమో, కోరికలు తీరడం కోసమో, దేనికైనా సరే తెలియక కానీ తెలిసి కానీ దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. దీపాన్ని పైకెగదోసి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది. అంటే ఎవరైనా చేసిన దీపారాధనలో మనం దేవాలయానికి వెళ్తామా, అందరూ వరుసగా ప్రమిదలతోటి దీపాలు పెట్టి ఉంటారు. బోళ్ళంత నూనె ఉంటుంది, ఒత్తి ఇట్లా కిందకి జారిపోయి ఉంటుంది. మనం వేలుతోటో ఒక పుల్లతోటో ఒత్తిని ఎగసన తోస్తే ఆ దీపం పెట్టిన వాళ్ళకి ఎంత ఫలితం లభిస్తుందో, ఎగసన తోసినందుకు అంత ఫలితం కూడా లభిస్తుందట. కొంతమంది వెలిగించి పెడతారు, నూనె తక్కువగా ఉంటుంది. మన చేతిలో నూనె ఉంది, మనం ఆల్రెడీ ఓ దీపం పెట్టుకున్నాం, ఇంకా మనం తీసుకెళ్ళిన సీసాలు అంత నూనె ఉంది, పక్కన వెలుగుతున్న దీపంలో పోయొచ్చు. అది కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఒత్తి ఒక్కొక్కసారి కొండెక్కిపోతుంది, నిండా నూనె ఉంటుంది, ఒత్తి వెలుగుతూ కనపడదు. ఆ ఒత్తిని వెలిగించండి, అది కూడా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎవరు పెట్టినా మనకు అక్కర్లా. అది వాళ్ళు ఎవరు పెట్టారు, ఎవరిది, మన వాళ్ళదేనా, పక్క వాళ్ళదా, పై వాళ్ళదా,
వాళ్ళు ఏ కోరికతో పెట్టారు, ఈ ఆలోచనలు ఏమీ చేయొద్దు. ఒక దీపం, దానిని ఉద్ధరించడం, పెద్ద ఉద్ధారణ కాదు ఇదే. ఇంత మాత్రం చేసినా కూడా అఖండమైన ఫలితం లభిస్తుందట. అదే చెప్తున్నారు, ముక్తి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయట. పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త వైభోగాలు ఉన్నాయి, కానీ సంతానం లేదు. ఆ కొరతతోటి రాజదంపతులు చాలా కుంగిపోయారు. వాళ్ళు అంతులేని దాన ధర్మాలు చేశారు, ఫలితం లభించలే. చివరికి మహారాజు తానే స్వయంగా పూనుకుని గోదావరి నదీ తీరంలో తపస్సు చేయటం మొదలుపెట్టాడట. మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాదుడు అనే మహర్షి అక్కడికి వచ్చారట. రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకుని, మహారాజా, ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయటం కంటే నిత్యం చేసే దీపారాధన వల్ల నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పారు. రాజు వెంటనే తపస్సు మాని రాజధానికి చేరుకున్నారు. శివప్రీతి కోసం అనేక పూజలు సంపునస్కారాలు చేసి యజ్ఞయాగాదులు జరిపించి అభిషేకాదులు చేయించి ప్రతిరోజు దీపారాధన చేసేవాడు. మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది. అంటే సంతానం లేని వారు కార్తీకంలో నిత్యము దీపారాధన చేస్తే, మళ్ళీ ఈ దీపారాధన మీద ప్రశ్నలు చాలా వస్తాయండి. ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందా, తులసి చెట్టు దగ్గర కూడా పెట్టాలా, ఇంట్లోనూ తులసి చెట్టు దగ్గర కూడా పెట్టి గుళ్ళో కూడా పెట్టాలా అని శక్తి అనుసారం చేయాలండి. విశేషమైన ఫలితం ఏంటంటే, ఉదయకాలం మనం ఇంట్లో దీపం పెట్టుకోవటం, లోపల దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా, సాయంకాలం ప్రదోష వేళ వాకిట్లో లోపల దీపం పెట్టుకోవాలి, వాకిట్లో కూడా దీపం పెట్టాలి. అది చాలా అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. తులసి చెట్టు దగ్గర, రావి చెట్టు దగ్గర, మేడి చెట్టు దగ్గర అయినా సరే అలా దీపారాధన చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. పర్వదినాల్లో దేవాలయాల్లో చేసే దీపారాధన అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. సంతానం కోరుకునే వాళ్ళు ఈ నెల రోజులు ఇంట్లో దీపారాధన చేసుకుని కనీస పర్వదినాల్లో దేవాలయంలో కనుక దీపారాధన చేస్తే సత్సంతానం లభిస్తుందని మనకి కార్తీక పురాణం ప్రశాంతంగా బోధిస్తుంది. ఇందులో హైరాన్ ఏం లేదు, చేయగలిగితే చేయండి, ఫలితం లభిస్తుంది. అయితే కొన్ని నెలల తర్వాత మహారాణి గర్భాన్ని ధరించింది. 9 నెలలు నిండాక పండంటి పుత్రుడికి జన్మనిచ్చిందట. రాజదంపతులు, నగర ప్రజలు ఎంతో సంతోషించారు. రాజ్యం అంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికల్ని జారీ చేశాడట మహారాజు. తను కార్తీక వ్రతం చేసుకోవటం వల్లే తనకు సంతానం లభించింది కాబట్టి ఎలాంటి ఫలితాన్ని పొందవాలని కోరుకునే వాళ్ళైనా సరే కార్తీక వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఫలితం లభిస్తుందని అందరికీ చాటింపు వేయించారనమాట. తన కుమారుడికి శత్రుజిత్తు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసుకున్నారు. లేక కలిగిన సంతానమని గారాబం చేయటంతో ఈ శత్రుజిత్తు సమస్తమైన దుర్వ్యసనాలకి లొంగిపోయాడు. అలవాట్లు ఏముంది, ఒకటి చాలా సులువుగా వచ్చేస్తాయి. లేక పుట్టడంతో పిల్లాడి మీద గారాబం ఉంటుంది, అతను ఏది అడిగితే అది ఇస్తారు. ఏం చేస్తానంటే అది చేయనిచ్చారు. వేశ్యల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది. అయితే ఇతను మళ్ళీ మనకి రాజు అవుతాడంటే జనాలు భరించలేని పరిస్థితి వచ్చిందనమాట. ఇలా దుర్వ్యసనాలు ఉన్నవాడు రాజు అయితే రేపొద్దున రాజ్యం అంతా భ్రష్టుపట్టిపోతుంది. దాంతో ప్రజలు కూడా అతన్ని చాలా అసహించుకునేవారు. ఇతని పద్ధతి ఏంటంటే ఒట్టి వేశ్యాగమనమే కాదు, నగరంలో ఎవరైనా సౌందర్యవతులు కనిపిస్తే వాళ్ళ కోసం కూడా ప్రయత్నం చేసేవాడు. ప్రమాదాలకు దారితీస్తుందని తెలిసినా కూడా ఆ దుర్వృత్తిని అతను మానలేదట. అతను ఒకరోజు ఒక నగరంలో హాయిగా కులాసాగా తిరుగుతూ ఒక అందమైన బ్రాహ్మణ ఇల్లాలను చూశాడట. అయితే అంటే వివాహిత అనమాట. తన కోరికను తెలియజేశాడు. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగేసరికల్లా అందచందాలతో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ యువరాజు అయినటువంటి శత్రుజిత్తుని చూసి అతని వ్యామోహంలో పడి, రాజుగారు అడుగుతున్నప్పుడు మనకేమి కొదవా, రాజు తలుచుకుంటే దెబ్బలకేం కొదవ రకంగా ఆలోచించుకుని అతనితో కలిసి తిరగటం మొదలుపెట్టింది. అయితే ఏమైందట, ప్రతిరోజు ఒక చోట కలుసుకునేవాళ్ళు, ఇద్దరు కలిసి తిరుగుతుండేవాళ్ళు అనమాట. వీళ్ళ రహస్య వ్యవహారం బట్టబయలే క్రమంగా ప్రజలందరికీ తెలిసిపోయింది. ఆ భర్త కూడా వీళ్ళ గురించి తెలుసుకున్నాడు. అతను ఎక్కడికో వెళ్ళాడు. ఒకరోజు ఈమెకి సాయంకాలం అయ్యేసరికల్లా ఆమెకి మన శత్రుజిత్తు దగ్గర నుంచి కబురు వచ్చింది. ఈ కబురు వచ్చేసరికల్లా అతను ఇంటికి వచ్చేసరికి వంట కూడా చేయకుండా ఈ అమ్మాయి అలంకారం చేసుకుంటుంటే ఇతను కేకలేశాడు, నువ్వు సాయంకాలం వంట చేయవా, కార్తీక మాసం పొద్దునుంచి ఉపవాసం ఉన్నాను, నువ్వు సాయంత్రం భోజనం పెట్టకుండా నువ్వు ఇట్లా అలంకరించుకుంటున్నావు అని గట్టిగా కేకలేశాడు. నువ్వు కేకలేసావు కాబట్టి నేను ఇంట్లో ఉండనని ఆవిడ కాస్త లేచి బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ అమ్మాయి బయటికి వెళ్ళిందో ఆమె వెనకాల పడి మన ఈ బ్రాహ్మడు కూడా బయలుదేరాడట. అయితే వీళ్ళని చంపేసేయాలనుకున్నాడు ఎలాగైనా. సమయం ఎప్పుడు దొరుకుతుందా అని చూశాడు. అది ఈ రోజు కుదిరిందనమాట. పైగా ఏమైంది, ఇతను కార్తీక మాసం అని చెప్పాడు కానీ నిజానికి ఆ రోజు సోమవారము కార్తీక పౌర్ణమి కూడాట. రాజకుమారుడు బ్రాహ్మణ స్త్రీ ఇద్దరు శివాలయంలో కలుసుకోవాలని అనుకున్నారు. ఆ రోజుల్లో కూడా పురాతన శివాలయాలు కొన్ని
సాయంకాల దీపారాధనలు అయ్యాక అందరూ అర్చకులు వెళ్ళిపోయి పాడుపడినట్టుండేవి. ఇలాంటి ఏకాంత వాసులకి చాలా బాగా ఉపయోగపడేవట. అర్ధరాత్రి నిద్రలేచి ఈ అమ్మాయి ఏం చేసింది, సరే చీకటి పడేసరికల్లా అక్కడికి వెళ్ళిపోయింది. దీపారాధనలు అన్ని పరిసమాప్తం అయిపోయే వరకు వేచి ఉంది. ఆ భర్త కూడా ఇక ఆహారాన్ని వదిలిపెట్టి ఎప్పుడు ఈ అమ్మాయి అతనితో కలిసి దొరుకుతుందా అని వేచి చూస్తూ శివాలయానికి కొంత దూరంలో నక్కి పొంచి ఉన్నాడట. సరే రాత్రి అయినేసరికల్లా రాజకుమారుడు వచ్చాడు. ఈ అమ్మాయి ముందు వెళ్ళిపోయింది, అతను కొంచెం బాగా రాత్రి అయిన తర్వాత వచ్చాడనమాట. లోపలికి వెళ్ళిద్ది. ఇద్దరు కలిసి ఒక చోట సమాగమం ఎక్కడ అని వీళ్ళు సంకేతం పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి లేచి లోపలికి వెళ్తుందో భర్త కూడా అది చూసుకుని ఒక కత్తి పుచ్చుకుని ఆమె వెనకాల బయలుదేరాడు. పాడుపడిన కొంత పాత పడిపోయిన శివాలయంలో కన్ను కనిపించినంత చీకటిగా ఉందట. రాజకుమారుడు దీపం ఉంటే బాగుంటుందని అనుకోవటంతో సరే లోపల అటు ఇటు వెతికితే అమ్మాయి ఏం చేసిందట, తన చీర కొంగు గుర్తించి, అది సాయంత్రం ఎప్పుడో దీపం పెట్టారు, ఆ తర్వాత ఇక దీపం లేదు ఏం లేదు, ఒక్క దీపం అది ఎప్పుడో ఆరిపోయింది. ఏముంది ఎంతసేపు ఉంటాయి, ఎక్కువసేపు దీపారాధనలు అవి ఏం ఉండవు. పైగా ఒత్తులు ప్రమిదలు అవి తోమటం అవి చాలామంది జనాలు ఎక్కువగా వచ్చే దేవాలయాల్లో చక్కగా జరుగుతాయి. కానీ ఎవరైనా ఒకళ్ళు వచ్చి ఓ దీపం పెడితే ఓ చుక్క నూనె పోసి ఓ నెలకంత వత్తేసి వెలిగించి వెళ్ళిపోయారు. సరే రాజకుమారుడు అటు ఇటు తిరిగి ఏమన్నాడట, నేను ఆవుదాన్ని తీసుకొస్తానని బయటికి వెళ్ళి ఆవుదాన్ని తీసుకొచ్చాడు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే చీర చెంగు చింపి ఒత్తులు చేసిందట. ఆ చీకట్లో తడమగా వీళ్ళకి ఓ 2-3 ప్రమిదలు ఏవో దొరికినాయి. అప్పుడు ఏం చేసింది, ఆ ప్రమిదతో పాటు దగ్గరికి వెళ్ళేసరికి దేవాలయపు దీపపు కుంది చేతికి తగిలింది. ఈ ప్రమిద కంటే కుంది బాగుంటుందని ఆ కుంది కొంచెం శుభ్రంగా తుడిచి ఈ ఒత్తులు 2 అందులో వేసి రాజకుమారుడు తెచ్చిన ఆముదాన్ని అందులో పోసింది. పోసేసరికల్లా ఏం చేశారు, గట్టిగా పైకి ఎగసం తోసి వెలిగించారు. దీపం చక్కగా వెలుగుతూ కనపడుతుంటే ఆ దేవాలయంలో గర్భాలయంలో ఈ దీపపు వెలుగులో వీళ్ళిద్దరూ ఏకాంతంగా అక్కడే గడపటం మొదలుపెట్టారు. అయితే అదను చూసుకున్నటువంటి బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త లోపలికి వచ్చి వాళ్ళిద్దరినీ చంపేశాడట. కలిసి ఉండి ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. మాట్లాడుకుంటుంటే వెనకాల వచ్చిన శబ్దాలు అవి వినే పని, వీళ్ళిద్దరూ ఒళ్ళు తెలిసే స్థితిలో లేరు. అప్పుడు లోపలికి వచ్చి ఇద్దరినీ చంపేశాడు. అయితే ఆ తర్వాత అతను ఏం చేశాడంటే బ్రాహ్మడు తన చేతిలో ఉన్న కత్తితోటి తను గుండెల దగ్గర పొడుచుకుని చచ్చిపోయాడట. ఇంతలో ఏమైంది, వాళ్ళు మరణించారు, ఇతను మరణించాడు కదా. కైలాసం నుంచి శివదూతలు, యమలోకం నుంచి యమదూతలు కూడా వాళ్ళని తమ వెంట తీసుకెళ్ళడానికి దిగొచ్చారు. శివదూతలు రాకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని ఇద్దరిని రథం ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారట. బ్రాహ్మణ ఇల్లాలి భర్తనేమో యమభట్టులు తీసుకెళ్తుంటే విప్రుడు అడిగాడు, నేను సదాచార సంపన్నుణ్ణి, పైగా కార్తీక మాసం అంతా ఉపవాసాలున్నాను, నేను ఎప్పుడూ ఏ పొరపాట్లు చేయలేదు, నన్ను తీసుకెళ్ళకుండా వీళ్ళిద్దరూ ఇలాగ దుష్ప్రవర్తన కలిగిన వాళ్ళు, వ్యభిచారం చేస్తోంది నా భార్య, రాజకుమారుడు దారి తప్పి కన్నుమిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నాడు, వాడిని ఎట్లా తీసుకెళ్తారు, వాళ్ళని గౌరవించడం ఏమిటి, చెడ్డవాళ్ళని, వాళ్ళని కూడా యమభట్టలు తీసుకెళ్తే నాకేం అభ్యంతరం లేదు, పోని నేనేమో సదాచార సంపన్నుణ్ణి కదా అని అనేసరికల్లా ఇదేమన్నా న్యాయమా, మీరు ఇట్లా ఎందుకు తీసుకెళ్తున్నారు అని చాలా బాధగా అడిగాడనమాట. చెడ్డవాళ్ళని గౌరవించడం, మంచి వాళ్ళకి శిక్షలు వేయటం ఏమిటి అని ప్రశ్నించేసరికల్లా శివదూతలు ఏం చెప్పారంటే, నువ్వు మాట్లాడేది ఏది సరికాదు నాయన, కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపారాధన చేయటం వల్ల వీళ్ళు చేసిన మొత్తం పాపాలన్నీ పటాపంచలైపోయినాయి, అన్ని పాపాలు పోయినాయి, వాళ్ళిద్దరివి దుష్ప్రవర్తనల తాలూకు పోయినాయి, ముందు జన్మలు చేసినటువంటి పాపాలు కూడా పటాపంచలైపోయినాయి. అందుచేత వాళ్ళు ఈ శివ సాయుధ్యాన్ని పొందారు, పాపం లేదు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళడానికి మేము వచ్చాము. పైగా నువ్వు ఎంత సత్ప్రవర్తన ఉన్నా కూడా దీపారాధన చేసి పుణ్యవంతులైన వీళ్ళని వధించటం వల్ల నువ్వు పాపం మూటగట్టుకున్నావు. నీ పాపం ఎందుకు వచ్చిందంటే ఇందుకు వచ్చింది, నీకు సదాచారమే ఉండుంటే బాగుండేది, నువ్వు దేవాలయంలో దీపారాధన చేసిన వాళ్ళిద్దరిని వధించావు కాబట్టి నీకు ఈ గతి ప్రాప్తించింది, నీకు యమలోకం అందుకు వస్తుందంటే. అప్పుడు శివదూతల మాటలు విన్నటువంటి రాజకుమారుడు శివదూతలతో దుఃఖిస్తూ ఇలా చెప్పాడు, అయ్యలారా, మీరు చెప్పిన మాటల్ని నేను కాదనగలిగే శక్తే లేదు నాకు, కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో శివుని సన్నిధిలో మరణించాం, దేవాలయ గర్భాలయంలో మరణించాం కదా. కార్తీక మాస దీపారాధన వల్ల మాలో ఈ విధమైన భేదం కలిగిందంటున్నారు కనుక దీపారాధన చేయటానికి అవసరమైన నూనెను తెచ్చి శివ సన్నిధిలో వెలిగించిన దానికి నాకు దాని వలన లభించే పుణ్యఫలంలో కొంత ఈ బ్రాహ్మడికి నేను ధారపోస్తానన్నాడు. అప్పటిదాకా దుష్ప్రవర్తన మన్మాన్ని తన ఇష్టం తను ఏదనుకుంటే అది చేసి వేశ్యాసంగమం చేసి పరదారాగమనం చేసినటువంటి రాజకుమారుడు పుణ్యం సంపాదించుకోగానే మరణం తర్వాత అతనికి బుద్ధి జ్ఞానం కలిగినాయి.
తను ఒక దుష్ప్రవర్తనకి లోనవటం వల్లే బ్రాహ్మడు తన్ని వధించాడు, కానీ లేకపోతే ఇంకో రకంగా అయితే అతను ఆ పని చేసుండేవాడు కాదని గమనించి గుర్తించి ఆలోచించుకుని ఈ నూనె తెచ్చిన ఫలితాన్ని బ్రాహ్మడికి నేను ధారపోస్తాను అని ఏంటంటే పశ్చాత్తాపంతో ప్రవర్తించాడనమాట. నీ పుణ్యాన్ని నేను ధారపోస్తానని చెప్పి మా ముగ్గురిని శివసన్నిధికే తీసుకుపోండి అని అడిగాడు. అడిగితే శివదూతలు ఒప్పుకున్నారట. తన ఫలితంలో కొంత బ్రాహ్మణుడికి ధారపోశాడు. రాజకుమారుడు చేసిన ఆ మంచి పనితోటి వాళ్ళ ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళిపోయి మోక్ష సిద్ధిని పొందారు. తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న మాట వలన రాజకుమారుని మాట వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చు అని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ క్షమాగుణము అతనంతట అతనికి రాలేదు, కేవలము పుణ్యబలాన్ని సంపాదించడం వల్లే కలిగింది. అయితే మనకి ఇలాంటి ప్రత్యేకమైన గాథలు చెప్పేటప్పుడు ఎలాంటి పాపమైనా కార్తీకంతో నశిస్తుంది. పాపాలు చేయమని ఎంకరేజ్ చేయటం మాత్రం కాదండి. మనం తెలిసి తెలియక చేసేవి, బుద్ధికి సరైన ప్రచోదనం లేక చేసేవి, పొరపాటున చేసేవి, ఒక తెలిసి తెలియని తనంతో చేసిన వాటికి ఇలాంటి క్షమ లభిస్తుంది. మనం ఇప్పుడు ప్రతిరోజు నక్తం ఉండి కార్తీక నక్తాలు చేసి ప్రతిరోజు కార్తీక స్నానం చేసి కార్తీకంలో చెప్పబడిన అన్ని సత్ప్రవర్తనల్ని అలవర్చుకున్నవాడు ఇంకా తప్పులే చేయడు కదా. కాబట్టి తప్పులు చేయొచ్చు, తర్వాత ఇలా చేయొచ్చు అనే భావానిలోకి వెళ్ళబోకండి. కేవలము ఇలా మనకు తెలియక చేసిన తప్పులకి ఈ రకమైన ఫలితం లభిస్తుందని మాత్రమే ఇందులో తెలియజేయబడింది. దీంతో 4వ రోజు పురాణ కథనం పూర్తయింది. రేపు పొద్దున మళ్ళీ 5వ రోజున కలుసుకుందాం. నమస్కారం.